కులగణనపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం చేసిన సర్వేతో కులాల వారీగా వివరాలు బయటకొచ్చాయన్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. కుల గణపైన ఇప్పటికీ ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వారితో ఒకసారి మాట్లాడారు. అంటే కులగణన మాత్రం ఏమాత్రం శాస్త్రీయంగా లేదని చెప్పి ఇప్పటికీ పదే పదే ప్రతిపక్షాలు మీ పైన విమర్శలు చేస్తున్నాయి. శాస్త్రీయంగా ఉంది. ఈ యొక్క కులగణన సర్వే జరిగేప్పుడు భాగస్వాములు కానిటువంటి ఎవరికి కూడా మాట్లాడే హక్కు లేదు. భాగస్వాములై అందులో తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా భాగస్వామ్యం కాకుండా కనీసం ప్రభుత్వము ప్రజాస్వామ్యం బలహీన వర్గాలకు సంబంధించి ఒక లెక్క తీసుకునే సందర్భంలో కూడా మీరు భాగస్వామ్యం కాకుండా దీన్ని బహిష్కరించి బైకట్ చేస్తున్నారే, ఇది బలహీన వర్గాలంతా గమనించాలి. మేమేమంటున్నామంటే 2011లో జనాభా లెక్క జరిగినాయి. 1931లో కులాలకు సంబంధించి సర్వే జరిగింది. ఇప్పటివరకు జరగలే. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అని చెప్పడానికి అథెంటిసిటీ లెక్క లేదు ఇప్పటివరకు. ఒకటే మంత్రి కాదు, ఓసీ కులాలను పెంచడానికి ఒక ప్లాన్ జరిగింది. జానారెడ్డి కుట్ర. అదే నేను అంటున్నా, ఇప్పటి వరకు కులాలకు సంబంధించిన సంఖ్యనే లేనప్పుడు ప్రభుత్వ పరంగా గణాంకాల్లో కులాల వారిగా లెక్క లేదు. దేశంలో ఇప్పటికొక బీహార్ రాష్ట్రంలో జరిగింది, అధికారికంగా వాళ్ళు సమర్పించలే. తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి ప్రభుత్వం రోల్ మోడల్గా నేను అనేక సందర్భాల్లో బలహీన వర్గాల సంఘాలకు కోరినా వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. ప్రతిపక్షాలకు కూడా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఏ లెక్కల ప్రకారంగా వచ్చిందో ఆ లెక్కల ప్రకారం ఉన్న శాతానికి నిధులు కేటాయించడానికి కొరకు మీ పార్టీ తరఫున ఎజెండా ఇవ్వండి. మీరు ఎంతసేపు మీ హిడెన్ ఎజెండా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తే చరిత్ర క్షమించదు. ఎందుకు నేను అంటున్నా హిడెన్ ఎజెండా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గర గొంతెత్తితే వాడిని బయటకు పంపుతారు. మీరున్న పార్టీ పదవులలో మూడిట్లలో ఎవరికొకటి ఇయ్యరు. మీరు మాత్రం బలహీన వర్గాలకు సంబంధించిన నినాదం వచ్చింది ఎవరు నమ్మాలే? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అఫిడవిట్ ఇచ్చింది కుల సర్వే చేయమని ఒప్పుకోండి. బీసీలకు న్యాయం జరిగితే ఎక్కడ రాజకీయ చైతన్యం వస్తుందని భయపడేది వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సహకరించనేలే. వాళ్ళ బలహీన వర్గాలకు ఏ స్టాండ్ ఉంది? 3 పదవులలో ఒకటి లేని వాళ్ళు మాట్లాడితే ఎట్లా చెప్పండి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ సంఘాలు అందరితో నేను వాళ్ళ ఉద్యమ సహచరుని, నేను వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్తా ఉన్నాను. రేపు నిన్న సిఎల్పి మీటింగ్ లేట్ అయింది కాబట్టి పోలేదు. వాళ్ళందరినీ కలుస్తా. వాళ్ళందరికీ సంబంధించిన ఇక్కడ జరుగుతున్న పరిణామాలని కార్యక్రమాన్ని భవిష్యత్తు చర్యలు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా? బరాబర్ బీసీలకు అన్యాయం జరగలేదు, జరిగే విధంగా వ్యవహరించొద్దు. భవిష్యత్తు రోడ్ మ్యాప్ నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. మేము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ షమీం అఖ్తర్ జస్టిస్ నివేదికను యథాతథంగా అమలు చేసినాం. కాబట్టి ఏ కులము, ఎందులో ఎంత శాతము, ఏ వెనుకబాటుతనంతో ఆ యొక్క జస్టిస్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిందో సబ్ కమిటీ సభ్యుడిగా దాని లోపల ఎక్కడ మేము ఇంటర్వ్యూ కాలేదు. సో మొత్తానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు, పూర్తిగా శాస్త్రీయంగానే కులగణన జరిగింది, ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.